హలో. సో ఇది ఇంకా హైదరాబాద్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే. ఇంకా ఆ రోజు కొంచెం ఎర్లీగా లేచేసాము. బట్ సుదర్శన్ మా డాడీ ఇంకా నిద్రపోతున్నారు. నేను మా మమ్మీ లేచేసాము. ఎంత డాడీతో క్లోజ్గా ఉన్నా మమ్మీతో మాట్లాడే మాటలు చాలా ఉంటాయి కదా. మమ్మీతో టచ్ ఎక్కువ ఉంటుంది ఆడపిల్లలకి. ఇంకా లేవగానే మమ్మీ ఫేస్ చూశాను. పాపం చాలా డల్గా ఉంది. అర్థమైపోయింది. ఇంకా పాపం చాలా బాధగా ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తూ ఉంది. అంటే 9 కల్లా మేము వెళ్ళిపోతాం మమ్మీ అని చెప్పాము, బయలుదేరేస్తామనేసి. అందుకే ఇంకా పూరి చేసేస్తూ ఉంది. ఇంకొకటి ఏమంటే టీ పెట్టేసింది నాకు మా మమ్మీకి. ఎందుకంటే ఇంకా సుదర్శన్ లేలేదు, డాడీ కూడా లేలేదు. ఇంకా మేమిద్దరమే మాట్లాడుకుంటూ టీ తాగాము. నాకు మా మమ్మీతో మాట్లాడుతుంటే నాకు బాధ వేయడము అలా ఉండదు. మమ్మీకి ధైర్యం చెప్పే అంత ధైర్యంగా ఉంటాను మమ్మీ ముందు కూర్చున్నప్పుడు. బట్ డాడీతో మాట్లాడుతున్నప్పుడు డాడీ నాకు ధైర్యం చెప్తున్నట్టు ఉంటారు. బట్ నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. డాడీతో ఎక్కువ మాట్లాడలేను అనమాట. అసలు డాడీని ఎక్కువసేపు చూడలేను కూడా. అంత ఏడుపు వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, ఎందుకో తెలీదు. మమ్మీని కావాలంటే గట్టిగా మాట్లాడతాను. గమ్ముగుని మమ్మీ నువ్వు ధైర్యంగా ఉన్నావంటే డాడీ బాగుంటారు, నువ్వే ఇలా ఉంటే ఎట్లా, అట్లా మాట్లాడగలుగుతాను. బట్ డాడీతో అలా చెప్పలేను అనమాట. ఎందుకో. ఇంకా సుదర్శన్ చూసారా ఇక్కడ రెడీ అయిపోయాడు. ఇంకా నేను రెడీ అవ్వాలి. బాబా 5 మినిట్స్ ఉండి బాబా రెడీ అవుతాను అని చెప్పి కూర్చొని ఉన్నాను. ఇంకా ఆ రోజు వెదర్ కూడా చాలా డల్గా, ఇంకా నేను ఎలా ఉన్నానో, నా మైండ్ ఎలా ఉందో, నా మనసు ఎలా ఉందో, వెదర్ కూడా అట్లే ఉన్నింది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత డాడీ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. డాడీతో, మమ్మీతో, నా మొబైల్లో, ఇంకా డాడీ వాళ్ళ మొబైల్లో, ఇద్దరు ఫోన్లో తీసుకున్నాము. మీకు చెప్పే ఉన్నాను, మీకు తెలుసో గుర్తుందో లేదో తెలీదు, మా డాడీకి కూడా ఫొటోస్ అంటే చాలా ఇష్టము, వీడియోస్ అంటే ఇష్టము. అదే నాకు వచ్చింది ఆ హ్యాబిట్ అనేసి చెప్పాను మీకు. ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి ఫొటోస్ అనేసి వీడియోస్ అని అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. లేకపోతే నాకంటే ఎక్కువ అనమాట మా డాడీ. మా డాడీ దగ్గర ఎన్ని కెమెరాలు ఉన్నాయో. మేము చిన్నప్పటి నుండి అసలు ఎంతెంత పెద్ద కెమెరాస్, ట్రైపాడ్స్ యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు డాడీ. జస్ట్ మెమరీస్ ఎత్తి పెట్టుకోవాలి అలా, అంతేకాని నేను అలాగా వీడియోస్ తీసుకొని యూట్యూబ్లో పెట్టుకోవాలి అలా అని కాదు, జస్ట్ మెమరీస్ అంతే. ఇంకా బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, పూరీ చేసింది మమ్మీ. ఇంకా పూరీకి చనా మసాలా చేశారు. నేను ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా ఇంకా అప్పుడు ఇంకా బయలుదేరుతాము, ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోతాము అన్నప్పుడు మా మమ్మీ పాపం ఇష్టమైంది చేస్తుంది, కానీ తినబుద్ధి కాదు. మమ్మీ కోసం చాలా లైట్గా ఇంకా తింటాము. ఇంకా నేను అసలు తినబుద్దే కాదేంటో. ఇంకా ఎప్పుడు బయలుదేరేటప్పుడు మమ్మీ చీర, ఫ్రూట్స్, ఆకు ఒక్క, పసుపు కుంకుమ అవన్నీ పెడుతుంది. ఇంకా నేను సుదర్శన్ మమ్మీ డాడీ కొంచెంసేపు అలా మాట్లాడుకున్నాము. డాడీ వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పాలి కదా. మమ్మీ అయితే ఏడుస్తూనే ఉండింది పాపం, చాలా బాధ వేస్తుంది కదా. ఇంకా మమ్మీ డాడీ చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. కొంచెంసేపు అలా మాట్లాడుకున్నాము. జాగ్రత్త అంకుల్, మేము మీకు ఏం అవసరమైనా ఫోన్ చేయండి, మేము ఇక్కడే ఉన్నాం అనుకోండి, మేము దూరంగా వెళ్ళిపోయినాం అనుకోకండి. ఎంత 3 అవర్స్ ముందంటే ఫ్లైట్లు కన్వీనియంట్ లేదు, ఇప్పుడు ఫ్లైట్స్ కన్వీనియంట్ ఉంది కాబట్టి మనం 3 అవర్స్లో వచ్చేయచ్చు. రోజు ఫోన్ చేస్తాం వారంలో మీరు నార్మల్ 2 వీక్స్ అంకుల్ నార్మల్ అయిపోతారు. మళ్ళీ ప్లాన్ చేసుకుందాం దాని తర్వాత. బాయ్ డాడీ. వెళ్ళొస్తామ్మా, వెళ్ళొస్తామ్మా. జాగ్రత్త అంకుల్, జాగ్రత్తమ్మా, పోయేస్తాం అంకుల్. మమ్మీ బాయ్. మమ్మీ డాడీకి బాయ్ చెప్పేశాము. పాపంగా అనిపిస్తున్నారు కదా, అంతే కదా. కూతుర్లు అంటే సాక్రిఫైస్ చేస్తూ ఉండాలి. సాక్రిఫైస్ కాదు, ఇదొక రెస్పాన్సిబిలిటీ. అటు ఇంకా అక్కడే ఉండలేము కదా మమ్మీ డాడీ వాళ్ళ దగ్గరే. సో అటు చూసుకోవాలి, ఇటు చూసుకోవాలి. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము తిరుపతికి. ఇక క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇంకా కామినేని హాస్పిటల్స్ నేను బయట నుండి చూపించలేదు మీకు, సో అది ఆన్ ది వే అనమాట, అందుకే చూపిస్తున్నాను. ఈ హాస్పిటల్లోనే డాడీకి చూపించుకున్నాము. క్యాబ్లో వెళ్తూ ఈ హాస్పిటల్ని చూసుకుంటూ నేను ఎంత బాధపడ్డానో అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ వెళ్తున్నాను. ఇంకా మమ్మీ డాడీని నా వ్లాగ్స్లో మళ్ళీ ఎప్పుడు చూపిస్తానో తెలీదు. ఇప్పటివరకు మాత్రం ఇంకా చూపించలేను. ఇలా మేము వేరే ప్లేసెస్కి అలా వెళ్తూ ఉంటాం కదా. మా సుదర్శన్కి ఒక హ్యాబిట్ ఉంది, నేను గమనించిన హ్యాబిట్ అది. ఏమంటే ఆటోస్లో వెళ్తున్నా, క్యాబ్స్లో వెళ్తున్నా, మా సుదర్శన్ ఏమంటే ఆ డ్రైవర్ని అడుగుతాడు,
గవర్నమెంట్ ఎలా ఉంది, ఎలా చేస్తుంది, సో అలాంటివన్నీ కనుక్కుంటూ ఉంటాడు. అదే డ్రైవర్ అన్న ఇంకా మా సుదర్శన్ ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇంకా మనం వాళ్ళ గవర్నమెంట్ గురించి అడిగినప్పుడు వాళ్ళు మన గవర్నమెంట్ గురించి అడుగుతారు కదా. సో అలా మాట్లాడుకుంటూ వస్తుంటే మధ్యలో ఏమైందంటే నాకు నచ్చిన విషయము, మీ ప్లేస్ ఎక్కడ ఉంటారు మీరు అనేసి అడిగాడనమాట అన్న. మాది తిరుపతి అన్న, తిరుపతిలో ఉంటాము అనగానే ఆ అన్న ఒకసారి తిరుమలకి దర్శనానికి వచ్చాడంట. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కింద తిరుపతిలో చాలా టెంపుల్స్ ఉంటాయి కదా, సో అక్కడ విజిట్ చేద్దాం అనేసి వెళ్తూ ఉంటే ఏదో అడ్రస్ తెలియలేదో మరి సంథింగ్ అక్కడ అప్పుడంట ఎవరినో అడిగారంట మన తిరుపతిలో. వాళ్ళు ఏమంటే జస్ట్ వచ్చినందుకు మనం వాటర్ ఇచ్చి అలా పంపిస్తూ ఉంటారు కదా, అలా కాకుండా వాళ్ళు ఇంట్లో కూర్చోపెట్టి అన్నం పెట్టి పంపించారంట. ఎంత పొగుడుతున్నారో తెలుసా మన రాయలసీమని. అలాంటప్పుడు అంతా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది కదా, నాకు అలాగే అనిపించింది. దెన్ ఇక్కడ వీళ్ళెవరు అనుకుంటున్నారు కదా, వీళ్ళు నా సబ్స్క్రైబర్స్. సంధ్య చెప్తుంటాను కదా తను, ఇంకా వాళ్ళ పాప అపూర్వ. యాక్చువల్లీ వాళ్ళని చాలా కలవాలి అన్నారు. నాకు అసలు కుదరలేదు. నేను మళ్ళీ వస్తాను రెడీ అయిపోయి తీసుకొని, అప్పుడు ష్యూర్గా మీట్ అవుతాను అని చెప్పాను. పాపం తను ఉండలేక ఇంకా వాళ్ళ పాప కావాలి చూడాలి అనిందంట. అందుకనేసి ఇంకా మేము ఆన్ ది వే టు శంషాబాద్ ఎయిర్పోర్ట్. అప్పుడు ఇంకా తను ఒప్పుకోలేదు, నేను జస్ట్ కలిసేసి వెళ్ళిపోతాను మిమ్మల్ని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు, చాలా రిస్క్ తీసుకొని వచ్చి కలిసేసి వెళ్తున్నారు. ఇంకా సంధ్య గారి హస్బెండ్ గురించి చెప్పాలి. ఆనంద్ చూడగానే చాలా మంచోడి అన్న అనిపించింది. అంటే కొంచెం చూడగానే కొంచెం అలా అనిపించేస్తుంది కదా, అలా అన్న గురించి నాకు అసలు ఏమీ తెలియదు. సో చాలా మంచి అతను, ఎంత బాగా మాట్లాడారో. అంత మాట్లాడకపోయినా అన్న చూడగానే ఎందుకు నాకు మంచోడు అనిపించింది. ఇంకా ఆ బ్యాగ్ ఏంటంటే సంధ్య గారు ఇచ్చిన బ్యాగ్, దాంట్లో ఏదో ఇచ్చారంట, నాకు గిఫ్ట్ పెట్టారంట. అదేమంటే మీకు లగేజ్ పెట్టేస్తావు కదా, అక్కడ పెట్టొద్దు, నీ దగ్గరే పెట్టుకో దాన్ని, ఆ బ్యాగ్ని అని చెప్పింది. యాక్చువల్లీ చూసారు కదా ఎంత వర్షం పడతా ఉన్నింది అసలు. ఆ టైంలో తను వచ్చి మీట్ అయ్యి వెళ్ళడం అసలు నిజంగా చాలా రిస్క్, అసలు చాలా దూరం నుండి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య. థ్యాంక్ యూ అపూర్వ. ఇంకా అన్న పేరు నాకు తెలీదు. సంధ్య గారు చెప్పండి మీ హస్బెండ్కి థ్యాంక్ యూ సో మచ్. ఇలా హైదరాబాద్కి వచ్చి తిరుపతికి వెళ్ళిపోతుంటే ఎన్ని మెమరీస్ కదా, ఎన్ని మెమరీస్ తీసుకొని వెళ్తున్నాను కదా, ఎంత బాగా అనిపించిందో. అదే ఇంకా ఈ కరోనా అవి ఇవి ఏమీ లేకుండా ఉంటే ఇంకా ఎంతమందిని మీట్ అవ్వచ్చో, నేను ఎంత మంచి మంచి మెమరీస్ని తీసుకెళ్ళి ఉంటానో ఇంకా కదా. తప్పకుండా మళ్ళీ టైం బాగుంటే, టైం మనకి కలిసి వచ్చిందంటే అందరినీ మీట్ అవుతాను. అందరం మీట్ అవుదాము. ఇంకా డ్రైవర్ అని ఏమన్నాడో తెలుసా, తన ఫోన్ నెంబర్ కూడా పెట్టుకోమన్నాడు. ఈసారి వస్తే ఇంకా ఏదేదో చూపిస్తారంట, ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు ఒక్క కాల్ చేసేయన్నా, నేను వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని అన్నాడు. ఇంకా అంత మంచిగా మాట్లాడిన అన్నని నేను గమ్ముగా ఉండలేను కదా. ఈసారి తిరుపతికి రా అన్న, దర్శనం చేపిస్తాం, ఫ్యామిలీతో రా, ఇంటికి రా అని చెప్పేసి ఇన్వైట్ చేశాను. సో ఫైనల్లీ సేఫ్గా ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్ళిపోయాడు డ్రైవర్ అన్న. సో ఇదే శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. ఇంకా నార్మల్గా చెకింగ్ అలా ఉంటుంది కదా, సో అదంతా నార్మల్గానే జరిగింది. బట్ నాకు ఎందుకో తెలీదు, తిరుపతి ఎయిర్పోర్ట్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంది అనిపించింది. అంటే కంపేర్ టు ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్తో ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంది, బాగుంది కంపేర్ టు ఆ ఎయిర్పోర్ట్. ఇంకొకటి ఏమంటే మేము వచ్చేటప్పుడు తిరుపతి నుండి హైదరాబాద్కి ఇండిగో ఎయిర్లైన్స్లో వచ్చాము. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏమంటే స్పైస్ జెట్ ఫ్లైట్లో వెళ్తున్నాము. ఇంకా ఇండిగోలో అయితే మాకు యాప్రాన్స్ అవన్నీ ఇచ్చారు, బట్ స్పైస్ జెట్లో యాప్రాన్ అవంతా ఇవ్వలేదు, జస్ట్ ఆ స్క్రీన్ ఇచ్చారు, మాస్క్ ఇచ్చారు అంతే. ఇంకా చాలామంది నాకు కామెంట్స్లో పెట్టున్నారు, చిన్నపిల్లల్ని తీసుకెళ్తున్నారా, నువ్వు చూసావా ఆశ అనేసి. నేను చూశాను, చాలామందినే తీసుకెళ్తున్నారు, పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి వెయిట్ చేయాలి కదా ఫ్లైట్ కోసము. సో ఆ లోపల ఇక్కడ షాపింగ్ చేస్తున్నాము, చూద్దామా. తీసుకోవా. సుదర్శన్కి ఒక షర్ట్ నచ్చేసింది, అదంట 6000 అంట. తీసుకుంటాడేమో అనుకున్నాను, తీసుకోలేదు. భలే బ్రాండెడ్ బాబా ఇవి. ఒక లిప్స్టిక్ కొని ఇవ్వ, మన ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది బాబా. మన ఫ్యామిలీ అంతా, నువ్వు, కుమారు, నేను, మోహన, పిల్లలు. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది ఎలానో కొనిడు. కరాచీకి వెళ్తున్నామా? దేంట్లో? సంధ్య ఇచ్చిన బ్యాగ్లో పడతాయి.
చాక్లెట్స్ వద్దు బాబా. ఓయమ్మా ఇక్కడ టాయ్ పోర్ట్ అని ఉంది. ఇటు సైడ్ రా బాబా నువ్వు. టాయ్ పోర్ట్ పోతాడు. ఇంకా ఇక్కడ అన్ని టాయ్స్ ఉన్నాయి. టెడ్డీ హ్యాపీ వాళ్ళకి అంత షాపింగ్ ఏం తీసుకెళ్ళలేదు కదా, తీసుకెళ్ళలేదు. సో ఇక్కడ ఏమైనా తీసుకెళ్దాము అన్నాడు. ఇక్కడ ఎంత కాస్ట్ ఉందంటే నార్మల్గా తెలిసిందే కదా, ఎయిర్పోర్ట్లో అట్లా చాలా కాస్ట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ కొనడానికి వచ్చి ఇది తీసుకుందాం బాబా. నువ్వు నీ మాట నా బాబా, నా మాట కూడా వినేమి. వాళ్ళకి ఇష్టం వస్తుంది ఇది అంటే. టెడ్డీకి తీసుకుంటున్నాను ఇది నేను. ఏం బాబా ఎంత అది? 600. ఇదెంత? 300. 200. ఇది నువ్వు 3కి చేసేసేయద్దు. 300 299. 225 బాబా. ఇది 600 ఎక్కడ, 225 ఎక్కడ? ఇది తీసుకుందాం. ఎంత బాబా? అవన్నీ నీట్గా పెట్టుకునే వాళ్ళ కోసం బాబా. ఇరక్కొట్టేస్తారు బాబా హ్యాపీ వాళ్ళు. అది చూడు అక్కడ ఉంది కలర్స్ ఒకటి. సెకండ్ వన్ బాగాలేదు బాబా, అది గలీజ్గా ఉంది, గజిబిజిగా. ఇదిగో యూనికార్న్ టైప్ బాబా. యాప్ గిఫ్ట్ తీసుకుందామా బర్త్డేకి, పార్సల్ చేసుకొని. వాడికి ఏం తీసుకుందాం బాబా? చూడు ఇది తీసుకో. ఇది అదేనా అది? వాడు గిఫ్ట్గా తీసుకో బాబా, ఎత్తి పెట్టుకుంటాడు బాబా. అది చూడు అక్కడ సెకండ్ వన్. ఇక్కడ సెకండ్ వన్. అది బాగాలేదా? వైట్ది మాసిపోతుందేమో అని బాబా. ఇచ్చు నోస్ ఒకటి ఉంది బ్లాక్ది. ఇక్కడ ఒకటి ఉంది చూడు. ఫిష్ కూడా ఉంది బాబా పక్కనే. అంతేనా? ఆ ఫిష్ చూడు వాడేదా. వాడికి పింక్ అంటే ఇష్టం బాబా. పింక్లో చూడు. అంత చిన్నది ఉంది బాబా, కొంచెం పెద్దది తీసుకో. అంత మనీ అది బాగాలేదు. అది బాగాలేదు బాబా. అదేమైనా బాగుందా? ఇది ఏదో ఒకటి తీసుకోబా, వాడికి గిఫ్ట్గా ఇద్దాము. సాఫ్ట్ ఐస్ ఏమి బాగుంది కదా, క్యూట్గా. అది ఎంత? అది ఇంకా స్మాల్ కంటి కింద ఉన్నాయి చూడు బాబా. బాబా ఇంకా స్మాల్ కింద. అవునా? ఇంకా కింద చిన్నవి ఉన్నాయి చూడు. $350 అది. యూనికార్న్ ఫిష్ లాంటిది ఒకటి ఉంచి బాబా అక్కడ కలర్స్. అదే చూపి బాబా యూనికార్న్ది. అది బాగా అంత బాగుంది కదా. అన్ని చూస్తున్నారు, ఇంతకు వీళ్ళు తీసుకుంటారో లేదో అనుకున్నారు కదా. తీసుకున్నాము హ్యాపీకి గిఫ్ట్. హ్యాపీకి ఇస్తాను కదా, అప్పుడు చూపిస్తాను. మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళాము, అక్కడ మనకు కుదరలేదు ఏమి తీసుకెళ్ళడానికి, మన రిలేటివ్స్కైనా మన పిల్లలకైనా. అలాంటప్పుడు ఇలా ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేసేసి తీసుకెళ్ళేసేయచ్చు, హ్యాపీగా అయిపోతుంది. చాలామంది ఇలానే చేస్తారు నాకు తెలిసి. బబుల్స్ ఎయిర్పోర్ట్లో ఉండవు. నెయిల్ పాలిషెస్ ఉన్నాయి అక్కడ, కలర్ బారు. ఒక్క నెయిల్ పాలిష్ కొని ప్లీజ్. ఒక సేల్ అంటారా? ఒక్క నెయిల్ పాలిష్ కొని గుర్తుగా ప్లీజ్ ఎయిర్పోర్ట్లో. ఇలా అడుగుతూ ఉంటావేంది ఆశ సుదర్శన్ని గలీజ్గా అని అనుకోవద్దు. సుదర్శన్ నిన్న అడగకపోయినా కొనిస్తాడు. అడిగిన దానికంటే ఎక్కువ కొనిస్తుంటాడు అనమాట. సో అడిగింది కావాలి అనేది నా ఇంటెన్షన్. అందుకనేసే అడిగిందే కావాలి ఒప్పుకుంటాడు. అన్ని దానికి నేను అడుగుతూ ఉంటాను, అదే కొని బాబా అన్నట్టుగా.
సో చూసారు కదా, నెయిల్ పాలిష్ అడిగాను, బట్ లిప్స్టిక్స్ చెక్ చేస్తున్నాను ఇక్కడ. అదేమంటే లిప్స్టిక్స్ చూడగానే టెంప్టింగ్గా ఉంటుంది నాకు. తెలుసు కదా మీకు, నాకు లిప్స్టిక్స్ అంటే, నెయిల్ పాలిషెస్ అంటే ఇష్టము. నెయిల్ పాలిషెస్ కంటే లిప్స్టిక్స్ ఎక్కువ ఇష్టము. సో లిప్స్టిక్స్ చూడగానే నచ్చాయి. మ్యాట్ లిప్స్టిక్స్ చాలా బాగున్నాయి. ఇంకా నా దగ్గర లేని కలర్ అంటూ ఏది లేదు, చాలా ఉన్నాయి, బట్ యూజ్ చేయను. చాలా రేర్గా డార్క్ కలర్స్ యూజ్ చేస్తాను, లైట్గానే ఉండేటివే యూజ్ చేస్తాను. బట్ నాకు ఏమో ఉన్నా కానీ ఆ షేడ్స్ మళ్ళీ కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కొత్త షేడ్ ఏమైనా ఉందా అనేసి ట్రై చేయడానికి. సో ఇది లాస్ట్ ఈ షేడ్ చాలా నచ్చింది నాకు. కలర్ బార్లో సిన్ఫుల్ మ్యాట్ లిప్స్టిక్స్ అనమాట ఇవి. చాలా బాగుంది ఈ షేడ్, కానీ ట్రై చేయండి, ఆన్లైన్లో దొరుకుతుంది మీకు. నేను కూడా ఇక్కడ తీసుకోలేదు, ఇక్కడ 1200 అన్నారు, బై 2 get 1 ఫ్రీ అన్నారు, అయినా తీసుకోలేదు. ఎక్కడో నాకు ఆన్లైన్లో తక్కువ పడుతుంది, ఇంత కాస్ట్ ఎందుకు ఇక్కడ అనిపించింది. ఆన్లైన్లో తక్కువగానే ఉంది, ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా ఈ నెయిల్ పాలిష్ సుదర్శన్ సెలెక్ట్ చేశాడు, అంటే లిప్స్టిక్ వద్దనుకున్నాను కదా, ఇంకా నెయిల్ పాలిష్ తీసుకున్నాను. సో నెయిల్ పాలిష్లో కూడా బై 2 get 1 ఫ్రీ అనమాట. సో ఈచ్ వచ్చి 200 ఈ నెయిల్ పాలిష్. నేను 2 తీసుకున్నాను, 1 ఫ్రీ కదా, అది కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సుదర్శన్ సెలెక్ట్ చేశాడు. సో టోటలీ 3 నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను, బై 2 get 1 ఫ్రీ కదా. సో అవి ఇంకా వీళ్ళు నీట్గా శానిటైజ్ చేసి ప్యాక్ చేసి ఇచ్చారు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాను అంటే హ్యాండ్ బ్యాగ్స్, ఇంకేదైనా శాండల్స్, లిప్స్టిక్స్, నెయిల్ పాలిషెస్, ఈ 4 వాటి కోసమే చూస్తూ ఉంటాను నేను ఎక్కువగా. ఇంకా వాటి కోసం ఎంత కాస్ట్ పెట్టేస్తానని కాదు, తక్కువ కాస్ట్లో కావాలి అనిపిస్తుంది. ఇంకా ఫ్లైట్కి చాలా టైం ఉందన్నమాట, అందుకే ఇంకా ఇలా అంతా తిరుగుతూ ఉన్నాము, అంతా చూస్తున్నాము. ఇంకా ఇక్కడ ఫ్లైట్ ఉంది చూసారా. సో ఇవంతా షూట్ చేసుకున్నాను ఇక్కడ. ఇంకా ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చాలా లైట్గా తినేసి వచ్చాము. ఇంకా ఇదంతా షాపింగ్ చేసినప్పటికీ నాకు కొంచెం ఆకలి అనిపించింది, ఏమైనా తిందామా అనిపించింది అనమాట. సో జస్ట్ అలా చూశాను. మా సుదర్శన్ ఎక్కడ చూడ్డానికి కూడా టైం ఇవ్వడు, ఇంకా ఈ షాప్లోకి వెళ్ళిపోయాడు. ఇదేమంటే ఫిజ్గాడికి ఏదైనా టాయ్ తీసుకోవాలంట, వాడి బర్త్డే వస్తుంది కదా. ఇంకా ఆ షాప్లో ఒక్కొక్క టాయ్ ఎంత కాస్ట్ ఉంది తెలుసా, 2000కి తక్కువ ఏది లేదు. సో బాబా మన తిరుపతిలోనే బెటర్, అక్కడికి వెళ్ళి తీసుకుందాం ఏదో ఒకటి, వాడి బర్త్డేకి ఇక్కడే మొద్దు పద బాబా అని చెప్పాను. కష్టపడి లాక్కొని వచ్చాను. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము, అంటే ప్లేసెస్ ఉంటాయి కదా అలాట్ చేసి ఫ్లైట్ కోసం వెయిట్ చేయడానికి. సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలన్నమాట, కూర్చోవాలి. సో ఆ కింద చూపిస్తున్నాను చూసారా చైర్స్, సో అక్కడ వెళ్ళి కూర్చోవాలి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత డాడీ వాళ్ళకి ఫోన్ చేశాను, ఎయిర్పోర్ట్కి వచ్చేసాం డాడీ, ఇక్కడ ఉన్నాము, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది టైం అని చెప్పేసి. అంత తొందరగా రీచ్ అయిపోతాం అనుకోలేదు, తిరుపతిలో లేట్ అయినట్టు ఇక్కడ లేట్ అవుతుంది అనుకున్నాం, బట్ అంత లేట్ అవ్వలేదు. తిరుపతిలో ఎయిర్పోర్ట్ కొంచెం లేట్ అయిందన్నమాట, చాలా దగ్గర చెకింగ్ చేశారు, చాలా టైం పట్టింది అక్కడ. ఇక్కడ చాలా సింపుల్గా అయిపోయింది. ఇంకా వీళ్ళు స్పైస్ జెట్ వాళ్ళు ఇచ్చేసి వెళ్తున్నారు అనమాట, మనం అది వేసుకొని ఇంకా వెళ్ళాలి. దాంట్లోనే శానిటైజర్ కూడా ఉంటుంది. ఇంకా ఈ లోపల ఏమంటే సుదర్శన్ కాఫీ తీసుకొచ్చాడు. సో ప్రశాంతంగా కొంచెం కాఫీ తాగుదాంలే అనుకున్నప్పుడే వాళ్ళు స్టార్ట్ అవ్వమన్నారు. టైం అయిపోయింది, ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట ఫ్లైట్లోకి. సో కాఫీ కూడా ప్రశాంతంగా తాగలేదు, హాఫ్ ఏమో తాగాను అంతే. చూసారా, ఇంకా జస్ట్ ఆ స్క్రీన్ వేసుకుంటే చాలు, ఇంకా వెళ్ళి అక్కడ బోర్డింగ్ పాస్ చూపించుకుంటే చాలు అనమాట. అక్కడ వాళ్ళ స్పైస్ జెట్ వాళ్ళ బస్సు వచ్చేస్తుంది, ఆ బస్సులో ఎక్కేసేయాలి. యాక్చువల్లీ ఈసారి స్పైస్ జెట్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే మా సునీల్ చెప్పాడంట సుదర్శన్కి, ఇండిగోలో ఎందుకు వెళ్ళారు, స్పైస్ జెట్లో వెళ్ళొచ్చు కదా, చాలా బాగుంటుంది దాంట్లో జర్నీ అంతా బాగుంటుంది అనేసి అన్నాడంట. బుజ్జు సునీల్ చెప్పాడు ఈసారి దీంట్లో వెళ్దాము అన్నాడు, అందుకే ఇంకా ఇది చూస్ చేసుకున్నాము. సుదర్శన్ చూసారా అక్కడ కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను, అలా ఆల్టర్నేట్గా కూర్చోవాలన్నమాట, అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ బస్లో డిస్టెన్స్ మెయింటైన్ చేసాము, మరి ఫ్లైట్లో చూడండి ఎలా ఉంటుందో. మా సుదర్శన్ చూసారా, సుదర్శన్ కూడా వీడియో తీస్తూ ఉన్నాడు టెడ్డీ వాళ్ళకి చూపించుకోవడానికి. నా ఫోన్లో కంటే సుదర్శన్ ఫోన్లో భలే వస్తుంది అనేది సుదర్శన్ అనుకుంటూ ఉంటాడు కదా, సో అలా అనమాట. సో ఈ ఫ్లైట్లోనే మేము వెళ్ళేది. వెదర్ చూసారా ఎలా ఉందో, ఇలాంటి వెదర్లో ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాము, చాలా ధైర్యం ఉండాలి కదా. అంటే ఫుల్ వర్షం అనమాట, ఆ రోజు చాలా క్లౌడీగా ఉండింది. ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము, ఆ బెల్ట్ ఉంటుంది కదా సీట్ బెల్ట్, అది వేసేసుకోవాలి కదా, సో అది వేసేసుకున్నాము. ఇంకా నేను సుదర్శన్ చూసారా పక్కనే కూర్చునేసాము. ఇలా పక్కన సీట్స్ కోసం 300 ఎక్స్ట్రా పే చేయాలంట. సో 300 ఎక్స్ట్రా పే చేసి ఇంకా పక్కన సీట్స్ తీసుకున్నాము. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి వీడియో కాల్ చేసి జస్ట్ అలా ఫ్లైట్ అంతా చూపించాము.
టెడ్డీ వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత మమ్మీ డాడీకి కూడా ఫోన్ చేశాను, వీడియో కాల్ చేశాను, డాడీకి చూపించాను. మేము ఇలా ఉన్నాం డాడీ, ఫ్లైట్లో కూర్చునేసాము, తొందరగా పిల్లల్ని తీసుకొని వచ్చేస్తాను అని చెప్పాను. ఈసారి విండో సీట్ నాదే, అందుకే ఇంత క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఒక స్మాల్ టిప్ ఇస్తాను. నాలాగా ఫ్లైట్ జర్నీలో పడని వాళ్ళు ఉంటారు కదా, కళ్ళు తిరిగే వాళ్ళు, ఏదో ఒక భయపడే వాళ్ళు. సో అలా ఉండే వాళ్ళకి ఏమంటే, నేను ఇలా వీడియో తీస్తున్నాను కదా, అలా కూర్చొని వీడియో తీసుకుంటూ ఉండండి. అలా అంత అనిపించదు. అది నాకు అక్కడ ఎక్స్పీరియన్స్, అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇంకా సుదర్శన్ పక్కనే ఉన్నాడు కాబట్టి సుదర్శన్తో మాట్లాడుకుంటూ జర్నీ చేశాను. లాస్ట్ టైం సుదర్శన్ వేరు నేను వేరు కదా, అలా కాకుండా ఈసారి సుదర్శన్ పక్కనే ఉన్నాడు. కొంచెం కొంచెం మాట్లాడడానికి కూడా మాటలు రాలేదు అక్కడ, కొంచెం అలా ఉంటుందన్నమాట, కళ్ళు తిరిగేలాగా అలా ఉండింది నాకు. చూసారా క్లౌడ్స్, చూసారా ఎలా ఉందో అసలు. క్లైమేట్ అయితే చెప్పలేను, అలా ఉండింది, ఫుల్ వర్షం అనమాట. సో ఇలా కొంచెం డేంజర్ కదా ఇలాంటప్పుడు ఫ్లైట్ జర్నీ అంటే. ఇలా చేస్తున్నాను, కొంచెం ఎక్కడో భయం కూడా ఉంది కొద్దిగా. అలాంటప్పుడు మా సుదర్శన్ క్వశ్చన్ ఏమేశారో తెలుసా నాకు, బుజ్జు క్లైమేట్ చూస్తున్నావు కదా, ఇలాంటి క్లైమేట్లో ఫ్లైట్ జర్నీ చాలా డేంజర్ యాక్చువల్లీ, బట్ మనకేం కాదులే. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెయ్యి అన్నాడు. అడుగు బాబా అని చెప్పాను. అది ఏంటంటే, ఇప్పుడు జస్ట్ వీళ్ళు అనౌన్స్ చేస్తారు లైక్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వదు, ఇలాగే వెళ్తుంటుంది. సో క్లైమేటిక్ కండిషన్స్ చాలా బాగాలేదు, సో ల్యాండ్ అవ్వడానికి తెలియదు, ఛాన్సెస్ లేవు, ఎక్కడ ల్యాండ్ అవుతుందో తెలియదు అని చెప్పారు. దాని తర్వాత ఏమంటే, మీకు ఎవరికి కాల్ చేసుకోవాలో వాళ్ళకి కాల్ చేసుకోండి, ఓన్లీ 1 కాల్ చేసుకోవచ్చు మీరు అని చెప్పారు. అప్పుడు నువ్వు ఎవరికి కాల్ చేస్తావు బుజ్జు అనేసి అడిగాడు. నేనైతే అస్సలు థింక్ చేయలేదు, వెంటనే టెడ్డీకి కాల్ చేస్తాను బాబా అని చెప్పాను. ఇంకా సుదర్శన్ వెంటనే నేను కూడా బుజ్జు అదే అనుకున్నాను, టెడ్డీకి కాల్ చేస్తాను, యాపీని చూసుకోరా అని చెప్తాను అన్నాడు. మా ఇద్దరికి ఒక్కటే అనిపించింది, టెడ్డీకి కాల్ చేద్దాము అనిపించింది. ఎందుకో తెలీదు, టెడ్డీ మీద అన్ని హోప్స్ పెట్టుకొని ఉన్నాం మేము. మరి సుదర్శన్ అలా క్వశ్చన్ అడగగానే మా ఆన్సర్స్ మాకే విని చాలా డల్ అయిపోయాము. ఒకవేళ నిజంగానే అలా జరిగితే ఎలా ఉంటుందో కదా అనిపించింది. నాకు పిల్లలు పుట్టినప్పటి నుండి పిల్లల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళు మేము ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉండాలి. అది ఎంత కష్టమైన ఉన్నా కానీ మేము ఎక్కడున్నా వాళ్ళని ఉండాలి అట్లా అనుకుంటా ఉండేదాన్ని. ఈ కరోనా వల్ల అనుకున్నదంతా ఫ్లాప్. అసలు పిల్లల్ని వదిలేసి ట్రావెల్ చేయాల్సి వస్తూ ఉంది. అంటే పిల్లల్ని మా అత్తయ్య వాళ్ళు సరిగ్గా చూసుకోరు, మా మమ్మీ వాళ్ళ దగ్గర పెడితే సరిగ్గా చూసుకోరు అని కాదు, పిల్లలు పేరెంట్స్ ఎక్కడుంటే అక్కడ ఉండాలి అనేది నా ఇంటెన్షన్. పిల్లలకి ఒక ఏజ్ వస్తే సరే ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళే హ్యాండిల్ చేసుకెళ్తారు. హ్యాపీ అంత ఏజ్, టెడ్డీ అంత ఏజ్ పిల్లలతో కొంచెం పేరెంట్స్తోనే ఉంటే మంచిది. మా అత్త ఏమంటే పిల్లల్ని అలా వదిలేసి వెళ్తూ ఉండాలమ్మా, అలవాటు చేయాలి పిల్లల్ని అంటారు. నిజమే, అది అలవాటు చేయాలి, వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి, కరెక్టే. కానీ అదేమంటే ఇప్పుడు అవసరం కదా, వెళ్ళాల్సి వచ్చింది డాడీ వాళ్ళ దగ్గరికి. సో ఇలాంటి టైంలో వదిలేసి వెళ్ళడం ఓకే. ఊరికే వదిలేసి వెళ్ళిపోతాం కదా, షాపింగ్లు అనేసి ఊరికే జస్ట్ వేరే ప్లేసెస్కి ఫంక్షన్స్కి అట్లా వెళ్ళిపోతాం కదా. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయడం అలా అయితే ఓకే, బట్ 2-3 డేస్ కాదు, 1 వీక్ 2 వీక్స్ అలా ఉండిపోతాం చూడండి. అలాంటి అప్పుడు చెప్తున్నాను, పిల్లల్ని వదిలి ఉండకూడదు. నెక్స్ట్ టైం నేను డిసైడ్ చేసుకున్నాను, అది కరోనా వచ్చినా ఏమొచ్చినా పిల్లల్ని మాత్రం నాతోనే ఉంచుకోవాలి అనిపించింది. ఇప్పుడు పిల్లలు నాతోనే ఉంటే డాడీని వదిలేసి వచ్చే అంత ఉండుండదు కదా, అక్కడ డాడీతో కొంతసేపు అంటే ఇంకా కొన్ని రోజులు స్పెండ్ చేసి ఉంటాను. డాడీని అలా వదిలేసి ఇంకా రావాల్సి వస్తూ ఉంది. సో చూస్తున్నారు కదా, ఫైనల్లీ ల్యాండ్ అయిపోయాము, తిరుపతికి వచ్చేసాము. అబ్బబ్బబ్బా, ఒక అమ్మాయికి ఎన్ని ఆలోచనలు కదా, పిల్లలు కావాలి, పేరెంట్స్ కావాలి, హస్బెండ్ కావాలి, ఇన్లాస్ కావాలి, అందరినీ ఒక దగ్గర ఉండలేరు. ఓ మై గాడ్, ఆలోచిస్తుంటేనే ఏదోగా ఉంది. పేరెంట్స్ దగ్గర ఉండాలన్నా, ఇన్లాస్ దగ్గర ఉండాలన్నా, పిల్లల్ని తీసుకొని పిల్లల చదువుల గురించి ఆలోచించుకుంటూ, హస్బెండ్ జాబ్ గురించి ఆలోచించుకుంటూ, వేరే ప్లేస్లో ఉండాలన్నా అంతా థింక్ చేసుకుంటూ ఉండాలి, అంతా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, ఎవరిని హర్ట్ చేసుకుంటూ ఉండకూడదు. సో చాలా కష్టం కదా. కష్టమైనా ఇష్టంగా చేసుకున్నామంటే ఏదైనా ఈజీగా ఉంటుంది, అందరినీ హ్యాపీగా పెట్టచ్చు, మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో పదండి, మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వచ్చారో చూపిస్తాను.
ఫిజ్ గాడు వచ్చాడు. బాబా ఉండు, శానిటైజ్ చేసుకో. ఆపు కన్నా చిట్టి తల్లి. శానిటైజ్ చేసుకొని వస్తాను. ఫిజ్ నన్న ఆపు. ఓమే రోడ్లో వచ్చినట్టు వచ్చింది ఫైన్ ఫ్లైట్. కదులుతా రెండు ఇక్కడ పెట్టేసుకుంటానులే సతీష్. పెట్టుకుంటాను ముందుగా శానిటైజ్ అయిపోతుంది. నేను దిగద్దు, ఎక్కండి వస్తాను నేను కూడా. లోపలికి వెళ్ళండి, దిగద్దు నన్ను. బాబా హ్యాపీ ఉంది, జాగ్రత్త. నాకు కుమార్ వదిలి కూడా అంటారా నేను ఫిజ్ వస్తానండి. ఇంకా అప్పుడే రాదు. ఆపుకుంటే నన్ను చిన్న నన్ను గుండు నన్ను లల్లి నన్ను. అబ్బబ్బబ్బా, పిల్లల్ని చూస్తే కడుపు నిండిపోతుంది కదా. నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉన్నారు. జరిగినవని ఈ 2 వీక్స్ ఏం జరిగాయో అన్నీ చెప్పేశారు. వింటున్నారా? ఈ గోల విని మీరు చాలా లేపాం కదా. అంటే నా వ్లాగ్స్లో ఈ గోల మీకు వినిపించలేదు కదా, వీళ్ళ సందడి అంతా. ఇంకా ఈరోజు నుండి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏమంటే మా రూబీకి ఫస్ట్ టైం పన్ను ఊగుతూ ఉందంట. అదే చూపిస్తూ ఉండింది. సో తిరుపతి హౌస్కి వచ్చేసాము. ఇంకా ఈ 2 వీక్స్లో నాకు వచ్చిన పార్సల్స్ అన్నీ జాగ్రత్తగా ఎత్తి పెట్టారంట. ఇస్తున్నారు చూడండి. ఆల్రెడీ ఇచ్చేసారు మోహన. అక్కడ పెట్టినాను, అక్కడే పెట్టాను. అక్కడే పెట్టా. యాప్ రూబీ టింకు పెట్టండి. ఈ పార్సల్ చూడండి. ఈ మోహన ఈ రూబీకి యాప్ ఇచ్చింది ఇంకా చాలా. థ్యాంక్స్ రా. ఏమైనా మీరు ఎప్పుడైనా మీవి అన్నీ ఏమైనా జాగ్రత్తగా పెట్టుకొని ఉంటారా? చిన్న అవన్నీ జాగ్రత్తగా పెట్టున్నారు. దూరంగా మీరు హ్యాపీ. ఇప్పుడు తిన్నా దాచిపెట్టుకుంటుంది. యాప్ తిన్నాకు దాచిపెట్టుకో. వీళ్ళ ఐజ్ అంతా ఉంటుంది లోపల. ఒకటి బిట్టుగాడు కంట. బిట్టుగాడు లెక్కలోనే లేడు మోహన, గుర్తే ఉండట్లేదు. వాడు ఎంతసేపటికి ఏం తీసుకున్నా వీళ్ళకి. బాబా నా చార్జర్ బయట పెట్టే బాబా. టాయ్స్ దాంట్లోనే పెట్టుకున్నావా? అవును బాబా, ఇది నాది. అది ఒకటే ఉండింది మోహన, భలే ఉండింది అది. ఈ బాబా పెప్పా పిగ్ యాపిక్ నాన్న. వాడు పెప్పా పిగ్ అంటా ఉంటుంది అనేసి. అయిపోయినాయి బాబా, అంతే కదా. అమ్మయ్య, వీళ్ళకి స్మైల్ ఏమైనా ఉందా వాళ్ళకి ఫేసులో? నేను వద్దన్నాను అసలు, వినడు మోహన్ అసలు. అది ఏదో ఒకటి పిల్లి అలా ఉంటుంది. పప్పి అయ్యో క్యాట్ తీసుకుందాం అన్నాడు మోహన. క్యాట్ ఉండు, క్యాట్ తీసుకుందాం అంటే కన్నా బిడ్డ
మోహన వీడిని చాలా మిస్ అయ్యాను మోహన. రెడ్డోడు ఉండిపోతానని తెలుసు మోహన. వీడేమంటే వీడి గురించి అర్థమైంది కదా, మనసులో పెట్టుకొని ఉంటాను. హ్యాపీ హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. హౌ ఆర్ యూ తర్వాత చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఫిజు గుండు ఫిజు ఫిజు వాడేది అది పాండా పాండా ఇక్కడ వాడు చూడు అదే కావాలంట ఆల్ అవుట్. ఏ చెప్తుంటే నాదా ఫిజ్ అన్నా ఫిజ్ ఫిజ్ కుటుంబం ఫిజ్ కుటుంబం ఫిజ్ కుటుంబం. పెప్పా పిగ్ అంటా ఉంటుంది కదా మోహన్, ఒకటి చూస్తూ ఉంటుంది కదా, అదే పెప్పా పిగ్. రే అది నేను హ్యాపీకి పెప్పా పిగ్ చూస్తూ ఉంటుంది కదా అని అది మైండ్లో పెట్టుకుని తెచ్చా. నీకు పాపండ్రా నువ్వు. ఏదైనా మీకు నేను హ్యాపీకి ఒకదానికి సెలెక్ట్ చేశాను మోహన్, మిగతా ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు. అవునా వాడు అలా బిజీలో ఉన్నాడు, పేపర్స్ ఇది చేసుకుంటున్నాడు. యాప్ ఒకటి యాప్ ఒకటి నా వాచ్ నోట్లో తీర అన్ని పేపర్స్ తెచ్చుకుంటా. చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు తింటున్నాడు. ఇంకా ఇంటికి రాగానే మమ్మీ డాడీకి కాల్ చేసి చెప్పేశాము ఇంటికి వచ్చేసాము అనేసి. అంటే టెన్షన్ పడతా ఉంటారు కదా, వెళ్ళారా లేదా ఇంకా ఫోన్ చేయలేదు ఏంటి అనేసి వెయిట్ చేస్తూ ఉంటారు. దాంట్లో కట్టెలు నడుము మొత్తం నన్ను ఎరకపోయింది, కాళ్ళు ఇది సపరేట్ నుంచి సెపరేట్ అవుతుంది. ఆంటీ చూసారా టెడ్డీ మీద చడీలు చెప్తున్నారు, హ్యాపీ మీద కూడా చెప్పారు. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను అసలు వదిలి వెళ్ళకూడదు వీళ్ళని అని. ఇంకా బిస్కెట్స్ ఏమి అడుగు అంత కోపంగా చూస్తున్నావు యాపోడ్ని? స్లోగా హ్యాపీ స్లోగా. నాకు నాకు అనకూడదు హ్యాపీ. ఇప్పుడు ఫస్ట్ అక్లాస్ అందరికి ఇచ్చేసి మళ్ళీ నువ్వు తినాలి, ఓకేనా? రే అన్నా రే హ్యాపీ ఏం చేయాలి నువ్వు? ఫస్ట్ అక్లాస్ అందరికి ఇచ్చేసి మళ్ళీ నువ్వు తినాలి. అందరికి అమ్మండి. వావ్ కదా, వావ్ చెప్పండి రా. రే అంత పెద్ద బిస్కెట్స్ హాఫ్ హాఫ్ తినండి రా. చిన్న చిన్నవి ఇవ్వండి. థ్యాంక్ యూ. అబ్బు ఏడి అన్ని తినకూడదు, పొట్టనొప్పి వస్తుంది. 1 చాలు నాన్న. బాబాకి ఇచ్చేసి రాబోండి. ఆంటీ లేరు, బాబాయ్ మోహన వస్తాను ఇక్కడికి రమ్మన్నా. ఇంకా వీళ్ళకి బిస్కెట్స్ ఏమి తీసుకొచ్చామో అవన్నీ ఇచ్చేసి దాని తర్వాత కొంచెంసేపు పడుకున్నాను. మళ్ళీ టీ టైం. ఇంకా మోహన టీ పెట్టుకొచ్చేసింది, నేను మోహన ఇంకా మాట్లాడుకుంటూ టీ తాగుతున్నాము.
ఇంకా మోహనాకి చెప్తున్నాను అనమాట ఏమేమి జరిగింది ఏంటి, డాడీకి ఎలా బాగయింది, ఫస్ట్ వెళ్ళగానే ఎలా ఉండింది, మమ్మీ ఎలా ఉండింది. ఇంకా అంతే కదా, మనకి ఎవరు క్లోజ్గా ఉంటారు వాళ్ళతో షేర్ చేసుకుంటాము. లక్ష్మి ఉంటే లక్ష్మికి, మోహన ఉంటే మోహనాకి. దాంట్లో ఉండింది మోహన, ఫ్రిడ్జ్లో పెట్టుండింది, పాపం తీసింది అంతే, జారి కింద పడిపోయింది ఊరికే. సో గుర్తుందా మీకు, పండు మిరపకాయలు ఊరగాయ పెట్టింది మమ్మీ అని చెప్పాను, నాకు చాలా నచ్చింది అనేసి. పాపం అది ఫ్రిడ్జ్లో పెట్టునింది, చాలా చేసునింది. అది అలా తీసిందో లేదో జారిపోయి కింద పడిపోయింది అనమాట ఆ జార్. ఇంకా దాంట్లో కొంచెం మిగులు ఉంటుంది కదా, అది పెట్టి పంపించింది. ఇంకా ఆంటీ ఆ రోజు నైట్కి ఇడ్లీ చేశారు. సో ఇడ్లీకి ఇంకా పికిల్ వేసుకొని నేను మోహన మా డిన్నర్ ఇదే అనమాట. ఇంకా హ్యాపీకి లాస్ట్ నైట్ హెల్త్ బాగాలేకుండా వచ్చిందంట, వామిటింగ్ అయిపోయిందంట. ఇంకా ఆ రోజు మేము వెళ్ళిన రోజు కూడా పొట్ట నొప్పి అంటా ఉండింది. ఇంకా నామకొమ్మ పూసాను, నెయిల్స్ కట్ చేయాలి, హ్యాపీని బాగా రుద్ది స్నానం చేయాలి, చాలా పనులు ఉన్నాయి చూడండి, కావాలని చేస్తూ ఉంది. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.